ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి బైబిల్ స్టడీ కొరకు పరమగీతము 2వ అధ్యాయము. పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదాము. 2వ వచనం అందరం కలిసి చదువుదాం. పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదాం. చూడండి, అందరం కలిసి చదువుదాం గట్టిగా. చూడండి, ఆ బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మరొకసారి చదువుదాం అందరం కలిసి స్పష్టంగా. బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ రాత్రి బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని ఈ రీతిగా మీరు చేర్చి సమకూర్చిన దాని కొరకై స్తోత్రాలు. దేవా నాయన తండ్రి, ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరచగలిగాము. తిరిగి బైబిల్ స్టడీ కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. నాతో మాతో మీరు మాట్లాడుము. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుచున్నది, మా బాధలలో ఇదే మాకు నెమ్మదిని కలిగించుచున్నది అని ప్రభువా మీరు సెలవిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆ వాక్యము మేము విని మా జీవితాలకి దాన్ని మేము అన్వయించుకొని మా హృదయంలో వాక్యాన్ని ముద్రించుకొని భద్రపరచుకోవటానికి దయ చూపించండి. ఈ సమయంలో చేరువచ్చిన మా ప్రియులైన వారందరిని బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. ఎవరైతే రాలేక పోయినారో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాము. నీ చిత్తమైతే మరొక దయల తండ్రి, మరి నియమక కుడికిలో వారు పాలు పొందే దాని కొరకై వారిని జ్ఞాపకం చేసుకునండి. తిరిగి చదవబడిన లేఖన భాగము మా వినికిలోనికి వినిపింపు చేయండి ప్రభువా. మీ దాసుని మీరే బలపరిచి నా నోటికి బోరగా ఉండి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానం దయచేయమని శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన పుణ్యనామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుదాము. చూడండి, పరమగీతము 2వ అధ్యాయము మనము కొనసాగింపుగా మరి పోయిన వారము మొదటి వచనాన్ని మనము ధ్యానించటానికి ప్రభు కృప చూపాడు. మరి 2వ వచనము మనం ఆరంభించాము ఈ వారము. కాబట్టి ఆ వచనం చదువుతాం. చదవండి ఎవరైనా ఒకరు. బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు అనే మాట దగ్గర మనము సంఘము అని రాసుకోవాలి. ప్రియురాలు అనే మాట దగ్గర ఏమి రాసుకోవాలి? మనము సంఘం అని రాసుకోవాలి. చూడండి, బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు అంటే తెలుగు బైబిల్లో వల్లి పద్మం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో లిల్లీ అనే మాట ఉన్నది అక్కడ. అంటే వల్లి పద్మం అంటే వల్లి పుష్పము, లేకపోతే లిల్లీ పుష్పము అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దీన్ని మనము 3 భాగాలుగా మనము విడగొట్టినట్లయితే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరి బలురాకాసి చెట్లు అనేవి ముండ్ల తుప్పలు, ముండ్ల పొదలవి. ఏం చెట్లు అంటే అవి ముండ్ల పొదలు, ముండ్ల చెట్లు అనేది మనకి ఆ మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే ఈ ముండ్ల తుప్పల్లో, ముండ్ల పొదల్లో వల్లి
పద్మము ఉన్నట్లు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ముండ్ల పొదల్లో వల్లి పద్మము ఎలాగైతే కనబడుతూ ఉందో, స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ నాకు కనబడుచున్నది అన్నాడు ఆయన. కనబడుచున్నది అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మనము 3 భాగాలుగా విడగొడితే, అంటే చూడండి, బలురాకాసి చెట్లు అనేవి పాప జీవితానికి గుర్తు. పాప జీవితానికి గుర్తు. వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, మొదటి మాటలో మనం చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాట చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాట ఏంటి అంటే చూడండి. చూడండి ఏమని రాయబడింది ఇక్కడ 18వ వచనములో, అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అంటే మానవుని యొక్క పాప ఫలితంగా భూమి మీద దేవుడు ఏం మొలిపించినాడంట? ముండ్ల తొప్పలను గచ్చ పొదలను దేవుడు మొలిపించినట్లు మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మీరు అనొచ్చు, అంటే బలురాకాసి చెట్లు అనేవి పాప జీవితానికి ఎలా గుర్తు అని నువ్వు చెప్పగలవు అంటానికి రుజువు ఆధారం అంటే ఈ వాక్యము. కాబట్టి ఆది కాండము 3వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే అది ఏం మొలిపించిందని రాయబడింది బైబిల్లో. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందు అనే మాట ఉంది. అంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన తర్వాతే ప్రియమైన వార్లర భూమి మీద ముండ్ల పొదలు గచ్చ తొప్పలు మలిసినాయి అని బైబిల్ చెప్పేది. అంటే మానవుడు ఆజ్ఞను అతిక్రమించక పూర్వము, అంటే దేవుని మాట విని దేవుని యొక్క శిరసత్వము కింద, ఆయన ఆధిపత్యం కింద, ఆయన అధికారం కింద జీవించినప్పుడు ఈ భూమి మీద ముళ్ళ తొప్పలు గచ్చ పొదలు అనేవి ఉన్నాయా లేవంటారా? ఉన్నాయా లేవా? లేవు. ఇప్పుడు ఆది కాండం 3వ అధ్యాయము 9వ వచనం మనం చదవచ్చు. 2వ అధ్యాయము 9వ వచనం మనం చదవచ్చు. చూడండి లేకపోతే 8 నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ఏం చేశాడు దేవుడు? మొలిపించని రాయబడింది. కానీ అక్కడ ముళ్ళతొప్పలు గచ్చపొదలు ఉన్నాయండి? అక్కడ ఉన్నాయమ్మా? ముళ్ళతొప్పలు గచ్చపొదలు ఉన్నాయా? ముళ్ళతొప్పలు లేవు, గచ్చపొదలు అనేవి అక్కడ లేవు. బైబిల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆది కాండము 3వ అధ్యాయము 18వ వచనం ప్రకారము ఈ ముండ్ల తుప్పలు అనేవి గచ్చపొదలు అనేవి భూమి మీద దేవుడు మొలిపించటానికి గల కారణం ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళ మానవుని యొక్క పాప ఫలితంగా భూమి మీద ముళ్ళ పొదలు గచ్చ తొప్పలను దేవుడు ఏం చేసినాడు? మొలిపించినట్లు మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రియురాల గురించి మాట్లాడే మాట ఏంటంటే, బలురాకాసి చెట్లలో వల్లి పద్మము ఎట్లా ఉన్నదో స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ నాకు కనబడుచున్నది అన్నాడు. ఇప్పుడు బలురాకాసి చెట్లు అనేవి ఏం చూపిస్తూ ఉన్నాయి? మనకి పాపమును చూపిస్తూ ఉన్నాయి. బలురాకాసి చెట్లు అనేది అర్థం ఏంటంటే ముండ్ల చెట్లు లేకపోతే ముండ్ల తుప్పలు అనేది బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారరా చూడండి, ఒక మాట ప్రవక్త అయిన యెషయా భక్తుడి ద్వారా దేవుడు తెలియజేసే మాట చూడండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. 32:18. అయినను అరణ్యము ఎక్కడ చదివావు తల్లి? కాదు అక్కడ ముండ్ల తుప్పులో గచ్చపొలైన మాట ఉంటుంది. ఒక మాట చదువుదాం. ఎక్కడ ఆ మాట రాయబడి ఉన్నది అంటే 32వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. 32వ చూడండి, క్షమించాలా చూడండి 12-13 వచనాలు. 12-13 వచనాలు.
యెషయా గ్రంథము 32వ అధ్యాయము 12, 13 వచ్చిన చదవండి ఒకసారి. చూడండి, రమ్యమైన పొలము విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు, నా జనులు భూమిలో, మీరు గమనించాల, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలిరకాసి చెట్లను పెరుగును. ఎవరు రాయబడింది అక్కడ? నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురకాసి చెట్లను పెరుగును అనే మాట రాయబడింది ఇక్కడ. అంటే ఇది సందర్భం ఏంటనేది మనం గమనించినట్లయితే ప్రియమైన వారలరా, గమనించాలా, రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేముని చూడండి అగ్ని చేత కాల్చి దాని గుమ్మములను పడగొట్టి అగ్ని చేత కాల్చి వేసిన తర్వాత ఆ యెరూషలేము చుట్టుపక్కల ఉండబడినటువంటి గృహాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ చెరగొని తీసుకొని పోయిన తర్వాత ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారి నివసిస్తున్నటువంటి ఆ భూమి లేకపోతే ఆ ఇండ్ల మధ్య ఆ ఇండ్లలో ఏం మొలిచినాయి అంట? ఏం మొలిచినాయి చెప్పాలా? ముండ్ల పొదలు, ముండ్ల చెట్లు మొలిచిన వాక్యములు రాయబడింది. అంటే అక్కడ ఆ భూమిలో వారి ఇళ్ళ దగ్గర వారి ఇళ్లల్లో ఆ ముండ్ల చెట్లు మొలవటానికి గల కారణం ఏంటి? అంటే ఇశ్రాయేలీలు చేసినటువంటి అపరాధములను బట్టి, పాపములను బట్టి దేవుడు వారిని ఏం చేసినాడు చెప్పాల? అన్యరాజు చేతికి వారిని అప్పగించినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము మొదలు ప్రియమైన వారల చివరి అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఆ అధ్యాయాలన్నింటిలో కూడా శత్రువులైనటువంటి వారు మీ మీదకి వస్తూ ఉన్నారు, మిమ్మలను వాళ్ళు సంహరించి మిమ్మలను పట్టుకొని చెరగొని తీసుకొని వెళ్తారు అని చెప్పేసి ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా దేవుడు తెలియజేస్తారు తన ప్రజలకి. అంటే ఇక్కడ ముండ్ల తుప్పలు అనేవి, గచ్చ పొదలు అనేవి మొలవటానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించిన జీవితాన్ని బట్టి. అనగా ఇప్పుడు ఈ ముండ్ల పొదలు, గచ్చ తప్పులు అనేవి దేన్ని చూపిస్తున్నాయంటే పాప జీవితాన్ని చూపెడతా ఉన్నాయి. పాప జీవితాన్ని చూపెడతా ఉన్నాయి. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనము ప్రకారము, ఇక్కడ యెషయా గ్రంథం 32 ప్రియమైన వారలరా 7, 8 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే ఈ ముండ్ల చెట్లు అనేవి ఏం చూపుతున్నాయంట చెప్పాలి మీరు? పాప జీవితానికి సాదృశ్యంగా చూపెడుతూ ఉన్నాయి. ఇంకొక మాట ఉంది చూడండి, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. 5, 6 వచనాలు చదువుదాం. ఎక్కడ చదువుతున్నారమ్మా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5, 6 వచనాలేనా? 5, 6 వచనాలు. 2వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి. నా నరపుత్రుడా, నీవు బ్రహ్మాండండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. చూడండి, ఇప్పుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడే మాట, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అన్నాడు ఆయన. ముండ్ల పొదలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతములో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? తిరుగులాడుచున్నాడు. ఇప్పుడు మొదటి నుంచి అంటే ఇప్పుడు 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే ప్రియమైన వారలరా, నీ ప్రజలైన వారికి నువ్వు తెలియజేయి, నువ్వు వారికి చెప్పు, తెలియజేయి. వారు విన్నారా లేకపోతే లేదా, అదంతా నీకు అనవసరము, నేను చూసుకుంటా, కానీ నువ్వు చెప్పని దేవుడు వారికి తెలియజేసే మాట ప్రవక్తకి. ఇప్పుడు 5:6లో రాయబడిన మాట ఏంటంటే, నరపుత్రుడా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావంట? ముండ్ల పొదల్లో త్రేళ్ళు మధ్య తిరుగుతున్నాడు రాయబడింది. కాబట్టి ఈ ముండ్ల పొదలు అనేవి, ఈ ముండ్ల తుప్పలు అనేవి దేన్ని చూపిస్తూ ఉన్నాయంటే మానవుని యొక్క పాప జీవితాన్ని చూపెడతా ఉన్నాయి ప్రియమైన వారలు. అందుకే నూతన నిబంధన గ్రంథములో కూడా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 7-8 చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక చదువుదాము. 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించు
ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. 8వ వచనం చదవండి ఇప్పుడు. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదనగు తుదకది. చెప్పాలి. ఇప్పుడు ఈ ముండ్ల తుప్పలు అనేవి చివరికి ఏం చేయబడతాయి అంట? ఏం చేయబడతాయి? ఇవన్నీ కాల్చివేయబడతాయి. బైబిల్లో కాల్చివేయబడతాయి. ఎందుకు కాల్చివేయబడతాయి అంటే ప్రియమైన వారలారా గమనించాలా, ఈ ముండ్ల చెట్లంట అవి పెరుగుతాయి కానీ వాటి కింద పడినటువంటి విత్తనాలను ఏం చేయమంట? అవి ఎదగనేవంట. బైబిల్లో రాయబడింది ఆ మాట. మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. ఆ మాటకు చదవండి. మార్కు సువార్త 4:7 చదవండి ఒకసారి. మార్కు సువార్త 4:7 చదవండి. మార్కు సువార్త 4:7 చదవండి ఒకసారి. అవి ఏం కాలేదంట? ఎందుకు ఫలించలేదు? అవి చెప్పాలా? ఎందుకు ఫలించలేదంట? ఆ ముళ్ళ చెట్లే బాగా ఎదిగి వాటిని ఏం చేస్తూ ఉన్నాయంట? వాటిని అణిచివేసిన మాట చూస్తాం మనం. అణిచివేసిన మాట చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పాలా? జాగ్రత్తగా ఇప్పుడు మీరు వినాలా. ఇప్పుడు మీరు కొంత కన్ఫ్యూజ్గా ఉన్నారన్నట్లు నాకు అర్థమైంది. మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్లు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వినాలా. ఇప్పుడు బలురాకాల్సే చెట్లు అంటే ఏంటి అర్థము? ముండ్ల చెట్లు, ముండ్ల పొదలని అర్థం. ఇప్పుడు పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారము బలురకాసి చెట్లలో వల్లి పద్మము చెప్పాలా కనబడుచున్నది. అంతేనా? కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలా కనబడుతున్నది. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా కూడా ఏంటంటే ప్రియమైన వాళ్ళలో లోకములో ఉన్నటువంటి ప్రజలని అర్థం. మీరు గమనించాలా, లోకములో ఉండబడే ప్రజలని అర్థం. అంటే బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లనే మాట ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ లోకమనే ఈ ముండ్ల పొదల్లో, లోకమనే ముండ్ల తొప్పల్లో ప్రభు బిడలంగా దేవుని యొక్క సంఘము కూడా ఉన్నదా లేదా? ఇప్పుడు ఉన్నదా లేదా సంఘం? అంటే సంఘం ఏం కాలే ఇంకా? ఎత్తబళ్ళ సంఘం ఎత్తబడే దినం ఒకటి ఉంది, కానీ సంఘం ఏం కాలేదంటే ఇంకా ఎత్తబళ్ళ. కాబట్టి సంఘం ఎత్తబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసే మాట ఏంటంటే, నా స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము ఈ లోకమనే పాపము యొక్క చూడండి అనుభవంలో జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలో నా సంఘము కూడా ఉన్నదని ప్రభు చెప్పే మాట. అది అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థమైంది చెప్పింది మీకు? అంటే బలురాకాసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడునట్లు లేదా కనబడుచున్నదని రాయబడిన వాక్యము. అంటే ఏంటి? లోకములో మనము కూడా ఉన్నాం. లోకములో ఎవరున్నారంట? చెప్పాలా? పాపులుగా పిలువబడే ప్రజలు ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరింపనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? చూడు, ఎక్కడ దాకెందుకు? పిడుగురాల్లో ఉన్నారా లేదా? పిడుగురాల్లో దాకెందుకు? మన ఇంటి పక్కన ఉన్నారా లేదా? అంటే మన ఇంటి పక్కన ఉన్నారంటే అర్థం ఏంటి? అనగా అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్పేది. కాబట్టి ఆ పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనము మొదటి లైన్లో రాయబడిన మాట అదే. బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ కనబడుతున్నది. ఇప్పుడు 2వ లైన్ మనం చూద్దాం. ఇప్పుడు స్త్రీలలో నా ప్రియురాలు ఏమంటున్నాడైనా అలాగూ కనబడుచున్నదా? అంటే ఇప్పుడు ప్రత్యేకం కాదా? చెప్పాలా? అలాగూ ఉన్నది అనే దానికి, అలాగా చూడండి కనబడుచున్నది అనే దానికి వ్యత్యాసం ఉందంటారు లేదా? చెప్పాలా? ఏం మాట్లాడరు? ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ నాకు కనబడుచున్నదంటే ఇప్పుడు ప్రత్యేకమైనదా కాదా సంఘం అని అర్థం. ఖచ్చితంగా సంఘం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా సంఘం అనేది ఏంటి అంటే ప్రత్యేకమైన సంఘం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూడగలిగినట్లయితే చూడండి ఒక మాట, నిర్గమాకాండము 8వ అధ్యాయము, నిర్గమాకాండం 8వ అధ్యాయము 22-23 వచ్చిన చదవండి. నిర్గమాకాండం 8వ అధ్యాయము
22, 23 వచ్చిన చదువుతాం. మరియు భూలోకములో నేనే యెహోవానని చూడండి, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను అనే మాట ఎక్కడుంది? ఆ మాట చూడండి, 23 ఉంది కదా ఆ మాట. ఏమంటున్నాడు ఆయన? నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను అన్నాడు. అంటే ఇప్పుడు నా ప్రజలు అనగా ఎవరు? దేవుని ప్రజలనగా ఎవరని రాయబడింది వాక్యంలో? వల్లి పద్మం అని అర్థం. మీరు గమనించాలా, దేవుని ప్రజలు అంటే ఎవరంట? వల్లి పద్మం అని అర్థం. ఇప్పుడు బలురాకాసి చెట్లు అంటే ఎవరు? ఐగుప్తీయులు, అవునా కదండి? లోకానుసార్లు ఐగుప్తీయులు. అంటే ఐగుప్తులను దేవుడు దేంతో పోల్చినాడంటే బలురాకాసి చెట్లు అంటే ముళ్ళ చెట్లు, లేకపోతే ముళ్ళ పొదలు, లేకపోతే ముళ్ళ తొప్పులు అని అర్థం. ఇప్పుడు వారిలో నుండి దేవుని ప్రజలైనటువంటి వారిని, ప్రియమైన వాళ్ళ లిల్లీ లేకపోతే ఆ వల్లి పద్మముగా ఉండబడినటువంటి దేవుని ప్రజలను దేవుడు ఏం చేసినట్టే వేరు చేసినాడా చేయలేదా? దేవుడు వారిని ఏం చేసినట్టే వేరుపరిచినట్లు బైబిల్లో రాయబడింది. అందుకే ప్రభు అన్న మాట, స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ కనబడుతున్నదండి. ఎలా కనబడుతున్నది ఆమె? ఎలా కనబడుతుందంట? ప్రత్యేకముగా నాకు కనబడుచున్నది. అంటే దేవుని బిడలైన వారు, దేవుడు ఒకరోజు వస్తాడు కదా, ఆయన చూడండి, కడబోరం మోగగానే ప్రియమైన వాళ్ళైనా ఆయన కోటాను కోట్ల దేవదూతలతో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద తన ప్రజలైనటువంటి వారిని ప్రభు కనుగొంటాడా లేదా? బైబిల్లో మనం చదువుతాం కదా, ఆమె అనేది కదా, ఇదే పరమగీతంలో ఏమనేది? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. చూడండి, 10,000 మందిలో కూడా, లేకపోతే 10,000 పురుషులలో నా ప్రియుడిని ఏం చేయవచ్చు అనేది ఆమె నేను గుర్తిస్తానంది. అంటే గుర్తించబడినటువంటి వారు ఎవరంటే ప్రియమైన వాళ్ళ వల్లి పద్మముతో పోల్చబడినటువంటి వారు, అనగా వారు బలురాకాసి చెట్లు, అనగా ఏంటంటే పాప జీవితము నుండి వారు ప్రత్యేకింపబడిన వారని అర్థం. అందుకే దేవుడు ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రభు ఏం చేసినాడంటే వారిని చెప్పాలా ప్రత్యేకపరిచినట్లు బైబిల్లో రాయబడింది. అంటే ఇప్పుడు నీవు నేను మనము కూడా ఈ లోకమనే ప్రియమైన వారి పాప జీవితం నుండి, మనుషులలో నుండి మనము కూడా ఏం చేయబడ్డాము? చెప్పాలా ప్రత్యేకింపబడిన ప్రజలము. అందుకే బైబిల్ రాయబడిన మాట అది. ఇంకొక మాట కూడా ఉంది అక్కడే నిర్గమాకాండములో. చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. నిర్గమాకాండం 11:7లో కూడా ఆ మాట మనం చూడండి. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరుపరిచినని మీకు తెలియబడునట్లు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అండి, ఐగుప్తిలో ఉండబడిన ఇశ్రాయేలీలను ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు, వేరు చేయడండి? వేరు చేయడా? చెప్పాలా. మొన్న జానపాడులో పోయిన ఇప్పుడు శుక్రవారం అనుకుంటా, ఆ ప్రత్యేకులు జరుగుతూ ఉండే 3 రోజులు. ఏం పేరు అన్న పేరు? ఏం పేరు? ఆమోస్ బ్రదరా. ఆమోసంలో ఉండే దగ్గర చివరి రోజు శుక్రవారం అనుకుంటా బహుశా, ఆ మీటింగ్కి మేము వెళితే మా ముందు గొర్రెల మేకలు అన్నీ పోతూ ఉన్నాయి. చూడండి, వాటి వెనకాల మా బళ్ళు ఉన్నాయి. కొద్ది దూరం పోయిన తర్వాత ఆ గొర్రెల మేకలు కలిగినటువంటి అతని ఇల్లు వచ్చినప్పుడు ఆయన ఎట్లా నుంచుంటే ప్రియులారా గమనించండి, గొర్రెలన్నీ పోతా ఉన్నాయి, మేకలన్నీ ఆగినాయి. మేకలు అట్లా ఆగి ఉన్నాయి, గొర్రెలన్నీ ఒక పక్కకి వెళ్తూ ఉన్నాయి. నేను అనుకుంటున్నాను, ఏంది ఇవన్నీ కలిసి వచ్చినాయి కదా, కలిసి వచ్చినాయి కదా, 2 కలిసి లోనకి అవి ఎందుకు వెళ్ళట్లేదు అవి అని చెప్పేసి అనుకుంటూ వచ్చిన తర్వాత ప్రియమైన వారరా, గొర్రెలు పోయిన తర్వాత ఆయన మేకలను ఏం చేసినాడు చూడండి, తర్వాత వాటన్నిటిని పంపించినట్లు నేను చూస్తూ వచ్చిన. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతూ వచ్చినానంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఐగుప్తులో ఉండబడినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తీయుల నుండి వారిని ఏం చేసినాడు? ఆయన వేరుపరచెను అనే మాట రాయబడింది. అంటే ఆ వేరుపరచబడిన వారే ప్రత్యేకింపబడిన వారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నూతన నిబంధన గ్రంథములు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ దినము ఇంచుమించు 3,000 మంది ఏమైనారంట?
ప్రత్యేకింపబడ్డారు. సో ఎంతమంది అక్కడ ప్రత్యేకింపబడినారు? దాదాపు 3,000 మంది. ఎవరంట వారందరూ కూడా? చెప్పాలి, వారందరూ ఎవరికంటే వారిలో ఐగుప్తీయులు ఉన్నారు చాలామంది. అంటే అన్ని దేశాలకి చెందినటువంటి వారు యెరూషలేములో పండగలు జరుగుతున్న ఆ కాలంలో వాళ్ళ యెరూషలేముకు వచ్చిన ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా చూడండి, గమనించాలి, అపోస్తలులు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేకులు వారి భాష విని వాళ్ళు ఏమనుకున్నారు? అరే వీళ్ళేంటి మన భాషతో మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు మన భాషలతో మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకున్న తర్వాత చివరిలో అపోస్తలుడైన పేతురు గారు వాక్యాన్ని బోధించిన తర్వాత వాళ్ళు బలికిన మాట ఏంటంటే, కడకు సహోదరులు మేము ఏం చేయాలి అని వారి హృదయాలు ఏమనంటే పొడవబడ్డాయంట. వాళ్ళ హృదయాలు నొచ్చుకొనిననే మాట ఉంది అక్కడ ఏమని పొడవబడిననే మాట ఉంది అక్కడ. అంటే దేవుని వాక్యము ద్వారా వారి యొక్క హృదయాలు ఏమైనాయి అంటే ప్రియులారా చెప్పాల, పొడవబడెను అంటే నొచ్చుకునేను. అప్పుడు వాళ్ళు ఏం చేయబడినారంటే చూడండి, దాదాపు 3,000 మంది వారి స్థితిలో నుండి వారు ప్రత్యేకింపబడ్డారు. అంటే బలురాకాసి చెట్ల యొక్క అనుభవంలో నుండి వారు ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు వల్లి పద్మము యొక్క ప్రియురాలుగా లేకపోతే దేవుని సంఘముగా వాళ్ళు ఏం చేయబడ్డారంట? మార్చబడినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. దాదాపు ఎంతమంది అక్కడ మార్చబడినారంటే 3,000 మంది ప్రత్యేకింపబడినట్లు అక్కడ వాక్యం రాయబడింది. కాబట్టి రెండోదిగా ప్రియమైన వారలరా, వల్లి పద్మము ఆ మాట మనకి ఏం చూపుతున్నదంటే అది ప్రత్యేకమైన, అంటే ప్రత్యేకింపబడిన వారని అర్థం. ఎవరు ప్రత్యేకింపబడిన వారంటే దేవుని ప్రజలైనటువంటి వారు. లోకములో నుండి వారు ఏం చేయబడినారంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా ప్రత్యేకింపబడినటువంటి. అందుకే ఆయన అన్నాడు బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ నాకు కనబడుతున్నది. అంటే నా ప్రియురాలు అంటే ఎవరంటే ప్రత్యేకింపబడినది. లోకము నుండి ప్రియమైన వారలరా, లోకములో నివసిస్తున్న మనుషులలో నుండి, పాపము నుండి, సమస్తమైన దుర్నీతి నుండి ప్రియమైన వారు నా ప్రియురాలు ఏమైందంట? ప్రత్యేకింపబడింది. ప్రత్యేకింపబడి ఇప్పుడు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నదని చెప్పే మాట. ఒక మాట చదువుదాం. ఆ మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ప్రియమైన ప్రభు బిడ్డలారా 4వ అధ్యాయము 18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, లేకపోతే 6వ అధ్యాయము 14, 17, 18 వచ్చిన చదువుదాం. చదువు తల్లి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువు. 6వ అధ్యాయము 14, 15, 16, 18 వచ్చిన చదువుదాం. చదువు తల్లి. ఇప్పుడు వీళ్ళు ఎవరంట చెప్పాలి. ఇప్పుడు వల్లి పద్మముగా పిలువబడే వీరు ఎవరితో జోడుగా ఉండరంట? వీళ్ళు అవిశ్వాసులతో వీళ్ళు జోడుగా ఉండేవాళ్ళ? చెప్పాలా అవిశ్వాసులతో కలిసి ఉంటారా? కలిసి ఉన్నటువంటి వారిలో నుండి ఏమైనారట? వీళ్ళు ప్రత్యేకింపబడిన వారు. బైబిల్లో రాయబడింది. చదువు ఇంకమ్మా. చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి అంటే ఏంటి? బలురాకాసి చెట్లకి వల్లి పద్మముకి ఏమైనా పోలిక ఉందంటారా? ఉందా పోలిక? లేదు. గమనించాలి మీరు. అంటే లోకములో నివసిస్తున్నటువంటి ప్రజలకి దేవుని సంఘములో చేర్చబడి ఆయన స్వరక్తము చేత విమోచించబడిన దేవుని ప్రజలకి ఏమైనా పొంతనుందంటే లేనే లేదు. అంటే వీళ్ళు ప్రత్యేకింపబడిన వారు. లోకము నుండి, పాపము నుండి ప్రియమైన వారిలో అటువంటి మనుషులతో సాంగత్యము చేస్తూ వారి నుండి విడిపించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసే మాట ఏంటి అంటే చూడండి, ఏమంటున్నాడు ఆయన? చూడండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి బెలియాలు అంటే ఎవరు చెప్పాలా? శత్రువైన సాతాను అని అర్థం. చదువు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రభు చెప్పే మాట ఏంటి? ఇప్పుడు వల్లి పద్మముతో పోల్చబడిన దేవుని సంఘం ఎవరంట? జీవము కలిగిన దేవుని యొక్క ఆలయముగా పిలువబడేవారు. అంటే వారిలో ఎవరు నివసిస్తూ ఉన్నారు? ఇప్పుడు చెప్పాలా పిల్లలు గమనించాలి. వారిలో ఎవరు నివసిస్తూ ఉన్నారంట? దేవుడే. ఇక్కడ రాయబడిన కింద చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును,
వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి వారి మధ్య నుండి అనగా ఎవరి మధ్య నుండి చెప్పాలి? అవిశ్వాసులైనటువంటి వారు అంటే రక్షణ మారు మనసు పాప క్షమాపణ లేనటువంటి వారు, అంటే వారి మధ్యలో నుండి విడిపించబడిన ప్రత్యేకించబడిన నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘము అని ప్రభు తెలియజేసే మాట. అందుకే ఆయన అన్నాడు బలురకాసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ కనబడుచున్నదన్నాడు. ఏంటో తెలుసా ప్రియమైన వారులరా, అంటే వీళ్ళు ప్రత్యేకింపబడిన వారు, అవిశ్వాసులతో జోడుగా ఉండేవారు కాదు, దుష్టులతో సాంగత్యము చేసేవారు కాదు. ప్రియమైన వారు ఎవరంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నటువంటి వారు. ఇప్పుడు వారిలో నివసిస్తున్నది ఎవరు? దేవుడే నివసిస్తున్నాడు వారిలో. నేను మీలో సంచరింతునని ప్రభు చెప్పినటువంటి మాట. ఆయన ఎవరిలో సంచరిస్తూ ఉన్నాడంట? ఎవరైతే వల్లి పద్మముగా అనగా దేవుని సంఘముగా చేయబడ్డారో, దేవుని సంఘములో ప్రియమైన వారు అంగముగా చేయబడ్డారో వారిలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. వారిలో ఎవరు సంచరిస్తూ ఉన్నారంట? దేవుడు వారిలో సంచరిస్తూ ఉన్నాడు. అందుకే రెండవదిగా మనం చూసినట్లయితే వల్లి పద్మము ప్రత్యేకింపబడినది. అర్థమైందా? ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు ఏమైనారంట? ప్రత్యేకింపబడ్డారు. ప్రభు బిడలంగా మనము కూడా ఏమైన వారమంట? ప్రియమైన వారు లోకములో జీవిస్తున్న మనుషులలో నుండి మనం కూడా ఏం చేయబడ్డాము? ప్రత్యేకింపబడ్డాము. ఇప్పుడు మనకి ఎవరితో సాంగత్యము లేదు, దుష్టులతో సాంగత్యము లేదు, అవిశ్వాసులతో మనకి చెప్పాలా స్నేహము లేదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు తెలుసా? మనం ఏమై ఉన్నామంట? దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మనలో సంచరించేది ఎవరు? దేవుడే మనలో సంచరిస్తాం. అందుకే ఆయన చెప్పిన మాట అదే, బలురకాసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ కనబడుచున్నది. ఎందుకో తెలుసా? ఈ ప్రియురాలు లోకము నుండి వేరు చేయబడింది. ఈ ప్రియురాలు లోకము నుండి ఏమైందంట? ప్రత్యేకింపబడినటువంటిది. ప్రియురాలు అనగా ఎవరు? దేవుని యొక్క సంఘం. ఇప్పుడు ఇదే రెండవ మాటలో మనం చూసినట్లయితే ప్రియమైన వార్లరా, ప్రత్యేకింపబడినటువంటి ఆ వల్లి పద్మము మూడోదిగా అంటే ఆ మాటలో రెండవ మాటలో మనం చూసినట్లయితే ఆ యొక్క వల్లి పద్మం అనేది ప్రియమైన వారు అది మృదువుగా ఉంటుంది. పుష్పాలు ఎలా ఉంటాయి పుష్పాలు? చెప్పాలి, హార్డ్గా ఉంటాయా? ఎట్లా ఉంటాయంట? చెప్పాలి, పుష్పాలు మృదువుగా ఉంటాయి. రెండవది ఎలా ఉంటాయంట? సున్నితంగా ఉంటాయి. పుష్పం ఎలా? ఇప్పుడు దేవుడు సంఘాన్ని విశ్వాసిని వల్లి పద్మముతో పోల్చటములో గల ఉద్దేశాన్ని మనం ఎరగాలి ప్రభు బిడలంగా. కాబట్టి ఎందుకు ఆయన అట్లా పోల్చినాడంటే ప్రియమైన వార్లరా, ఆ పుష్పం అనేది మృదువైనది. రెండవది అదే మాటలో మనం చూసినట్లయితే అది చాలా సున్నితమైనది. ఇప్పుడు మృదువైనది అనగా ప్రభు బిడలైనటువంటి వారు ఎటువంటి అనుభవం కలిగి ఉన్న ప్రభు చెప్పే మాట, నా బిడలైనటువంటి వారు ఎలాంటి వారంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయము చూడండి ఒక మాట చదువుదాం. సామెతలు 15వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి. సామెతలు 15 మొదటి వచనం చదవండి ఒకసారి. చూడండి, మృదువైన మాట. చూడండి, మృదువైన మాట క్రోధం అంటే కోపం అని అర్థం కదా. మృదువైన మాట క్రోధమును ఏం చేసిద్దంట, లేకపోతే కోపమును ఏం చేసిద్దంట, చల్లార్చును అని రాయబడింది. అంటే ప్రత్యేకింపబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఏమి ధరించుకోవాలి? వారు ఏమి ధరించాలి? ప్రభు చెప్పే మాట వినాలా? ఏం ధరించుకోవాలంట? మృదువైన మాట కలిగి ఉండాలి, మృదువైన స్వభావము కలిగి ఉండాలి అని ప్రభు చెప్పిన మాట. ఇప్పుడు ముళ్ళ తుప్పులు అనేవి ఎలా ఉంటాయి? ఏం చేస్తాయంటే వాటిని పట్టుకుంటే ఏం చేస్తే చెప్పాలా? గుచ్చుకుంటే లేదా? చెప్పాలా? గుచ్చుకుంటే లేదా? ముళ్ళ చెట్లు ఏం చేస్తాయంట? కొన్ని ఉన్నాయి కదా, రేగ్ కంప అయినా సరే, కొన్ని పోతే తుమ్మ చెట్టుకుంటాయి కదా, తుమ్మ ముళ్ళు కూడా ఉంటాయి కదా, ఏమంటే గుచ్చుకుంటే ఆ నొప్పి కదా మనం భరించలేము. కానీ అక్కడ వల్లి పద్మం అనేది ఎటువంటిదంటే అది మృదువైనది. రెండవది ఏంటి? అది చెప్పాల చాలా సున్నితమైనది. అది సున్నితమైనది అంటే నా బిడ్డలు ఎటువంటి వారిని ప్రభు చెప్పే మాట అక్కడ మృదువైనటువంటి మాట కలిగిన వారు, మృదువైన స్వభావము కలిగిన వారు ప్రభు చెప్పే మాట. ఇక్కడ సామెతలో 15వ అధ్యాయము 1వ వచనం రాయబడిన మాట అది. ఏమంటే ఇంకోసారి చూడండి ఆ మాట అమ్మ, ముందుకెళ్దాం.
చూడండి, మృదువైన మాట చూడండి, క్రోధమును అనగా కోపమును ఏం చేసిద్దంట, చల్లార్చును. వాస్తవం కదండి. కొంతమంది చూడండి గట్టిగా 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 ఇక మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, ఇక్కడ మనం కూడా గట్టిగా మాట్లాడితే ఏమైంది అది చెప్పాలా? మండే దాని మీద ఏం పోసినట్లు అండి ఇస్తాకన్నా? పెట్రోల్ పోసినట్టు ఇంకా కదా, డీజిల్ కిష్టనలు కూడా కాదు, ఏం పోసినట్టంట, పెట్రోల్ పోసినట్లే. మొన్న అక్కడ ఆయన అన్న చెప్తున్నాడు, విన్నారు కదా, సాంబ్రాన్ని వేసి ఎట్లా సాంబ్రాన్ని వేసి అన్నాడు వాళ్ళ అన్నలకి. వాళ్ళ అన్నలు వచ్చి వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ముస్లిమ్స్ ప్రభుని నమ్ముకుంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక సెంటర్ ఉందంట పీలేరు ఆ ఊర్లో. వాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చి అన్నారంట, అరే నీకేందిరా ఇదేందిరా, నువ్వు పోయి ఆ యేసు పేరు నమ్ముకున్నావేందిరా నువ్వు అంటే, ఇక వాళ్ళు కోపంతో మాట్లాడితే ఈయన కూడా కోపంతో మాట్లాడితే ఎట్లా ఉండేదో. ఆయన అన్నాడంటే ఇక అన్న అది కాదులే అన్న, అది కాదు ఇదని చెప్పేసి ఆయన ఇట్లా సాంబ్రాన్ని వేసాడు చెబుతున్నాడు. ఆయన సాంబ్రాన్ని వేసి అన్నాడు అంటే ఏంటి చెప్పాల? మృదువైన మాట క్రోధమును ఏం చేసిద్ది, చల్లార్చాడు. తర్వాత ఆయన తర్వాత ఆయన తరిపిదిలో పోయేటప్పుడు కూడా గొడవైంది, అప్పుడు కూడా సాంబ్రాన్ని వేసాడంట. ఆయన పెళ్ళి అప్పుడు కూడా ఏం చేసాడు అన్నాడు ఆయన, అప్పుడు కూడా అరే పెళ్లి కూతురేదిరా అని అడిగినా కానీ ఆయన కూడా తెలియదంటే పెళ్లి కుమార్తె ఆయన చేసుకోబోయే తన భార్య ఎవరు కూడా తెలియకుండా కూడా ఆయన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడంట. ఆయన అప్పుడు కూడా అరే నీ చేసుకున్న అమ్మాయి ఎవరో చూపించరంటే వాళ్ళందరూ గొడవ చేస్తే అప్పుడు కూడా వాళ్ళకి ఏ విషయంలో సాంబ్రాన్ని వేసాను అన్న నేను చెప్పిన ఆయన. అంటే ఏంటి, మృదువైన మాట ఏం చేసిద్దంట. అంటే ఈ మృదువైన మాట మాట్లాడే వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పాలా అంటే ప్రత్యేకింపబడినటువంటి వారు మాత్రమే ఏం మాట్లాడతారంట, మృదువైన మాట. రెండవది ఏంటి, ఆ వల్లి పద్మం అనేది ప్రియమైన వారు చాలా సున్నితమైన పుష్పం, సున్నితమైంది. ఒక మాట చదువుదాం, కొలసీలకు రాసిన పత్రిక చదువుదాం 3వ అధ్యాయము, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి ఇక్కడ ఏం రాయబడింది చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ అంటే సున్నితమైనటువంటి వారి నోటిలో నుండి ఈ పదాలు వస్తాయంటారా? వస్తాయా? రావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి తెలియజేసే మాట ఏంటి అంటే, రెండవదిగా ఈ యొక్క వల్లి పద్మం అనేది మలురాకాశి చెట్ల మధ్య ఎలా ఉందంటే అది చాలా ప్రత్యేకంగా ఉంది. మలురాకాశి చెట్లు అనగా అర్థం ఏంటంటే లోకము లేకపోతే పాపములో జీవిస్తున్నటువంటి ప్రజలు, వారి మధ్య మనం కూడా ఏం చేస్తూ ఉన్నాము, జీవిస్తున్నామా లేదా? మనం ఉద్యోగంగా వెళ్తాము, ఉద్యోగం చేసేటప్పుడు మన పక్కన చెప్పాలా, ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఉంటారా ఉండరా? మనం చదువుకునే కాలేజీలోనైనా, మనం చేసే వ్యాపారం దగ్గర అయినా, పని దగ్గర అయినా ఎవరు ఉంటారంట చెప్పరా? ప్రభువుని ఎరగనటువంటి వారు. అయినప్పటికీ కూడా ఎలా ఉంటాము మనము? వల్లి పద్మం ఎలాగైతే స్త్రీలలో నా ప్రియురాలు అలాగ కనపడుతున్నదో అని ఆయన చెప్పినాడు. ఇప్పుడు మనము కూడా ఎలా ఉంటాము? ప్రత్యేకంగా మన మాట, మన నడక, మన ప్రవర్తన, మన చూపు ప్రియమైనటువంటి వారులారా. ఎస్తేరు గ్రంథంలో ఉంది కదా, ఆయన అంటాడు కదా, ఎవరు హామాను రాజుతో అంటాడు కదా, రాజా ఈ సంస్థానములో ఒక తెగవారు ఉన్నారు, వారి యొక్క చూడండి ఆ విధులు సకల జనులకు వేరుగా ఉన్నాయి అంటాడు ఆయన. వారి యొక్క విధులు ఎలా ఉన్నాయి అంటాడు? సకల జనులకు వేరుగా అంటే ఏంటి అర్థము? వారు నడిచే నడక కాదు, వారు మాట్లాడే మాట కాదు, వారి ప్రవర్తన కాదు, వారి యొక్క ఆచారాలు కాదు, వారి పద్ధతులు కాదు. వారి లోకము నుండి, పాపము నుండి వేరు చేయబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. కాబట్టి ప్రియమైన వారులరా, అవిశ్వాసులతో జోడుగుండేవారు కాదు, దుష్ట సాంగత్యం చేసేవారు కాదు, మృదువైన మాటలు కలిగినటువంటి వారు. రెండవదిగా ఆ మాటలో మనం చూసినట్లయితే వారు కోపము, దుష్టత్వము, బూతులు వాటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేసిన వారంట, విడిచిపెట్టినటువంటి వారు. అందుకే స్త్రీలలో నా ప్రియురాలు అలాగు నాకు కనబడుచున్నది. ప్రత్యేకింపబడినటువంటి వారిని గురించి ప్రభు చెప్పే మాట ఇది. రెండవ మాటగా మనం చూడవచ్చు. రండి చివరగా మూడవ మాట చదువుదాం. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా,
మూడవదిగా ఆ వల్లి పద్మం అనేది అది ఎట్లా ఉంటుందంటే అది తెలుపుగా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసు? అది ఆ పుష్పం ఎలా ఉంటుందంట? తెలుపుగా ఉంటుంది. తెలుపు అనేది ప్రియమైన వారు దేనికి గుర్తు? దైవత్వమునకు గుర్తు తెలుపు. మీరు గమనించాలా, తెలుపు దేనికి గుర్తు అంట? దైవత్వమునకు గుర్తు తెలుపు. ప్రియమైన వారు దేవుని బిడ్డలు గమనించాలి. ఇప్పుడు పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనములో ప్రియురాలు పలికే మాట ఏంది? నల్లని దానినైన నన్ను చిన్న చూపు చూడకూడని రాయబడింది. అంటే నలుపు అనే మాట దేనికి గుర్తు? చీకటికి, పాపమునకు గుర్తు అని బైబిల్ మనకు సెలవిచ్చే మాట. కాబట్టి అక్కడ శూలమతి ఆమె పలికే మాట ఏంటంటే నల్లని దానినైన నన్ను చిన్న చూపు చూడకని రాయబడింది. అంటే నలుపు అనేది పాపమునికి సాదృశ్యంగా ఇవ్వబడింది. కాబట్టి ఈ యొక్క నలుపుని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఆయన రక్తము మన ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేసింది? చెప్పాలా సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను కడిగి మమ్మల్ని ఏం చేసిందంటే మన పవిత్ర పరిచయం. అంటే ప్రియమైన వారు, అంటే నలుపుగా ఉండబడిన మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడంటే ఆయన తెలుపుగా చేసినాడు. అనగా అర్థమేంటి? తెలుపు అంటే అర్థమేంటి? దైవత్వమునకు గుర్తు. తెలుపు దైవత్వమునకు గుర్తు. పరిశుద్ధ గ్రంథము బైబిలు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 వచనం చదువుదాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా చూడండి, వీరు మహాశ్రమలలో నుండి, సరే ఒక్క మాట చదువుదామా, 13 వచనం చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు ఎక్కడి నుండి వచ్చిన వారంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని ఏం చేసుకునేటువంటి వారు? చూడండి, వాటిని తెలుపు చేసుకునేటువంటి వారు. చెప్పాలి. ఇప్పుడు తెలుపు దేనికి గుర్తంట? దైవత్వమునకు గుర్తు. కాబట్టి ప్రియమైన వారలరా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన నివసించే స్థలము కూడా పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడుని రాయబడింది. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలములో నివసించే దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఈ లోకములో ప్రియమైన వాళ్ళ నలుపుగా ఉండబడిన వారు ఏం చేయబడాలంట? వారి వస్త్రములు ఏం చేయబడాలి? తెలుపుగా చేయబడాలి. ఆ వస్త్రములు తెలుపుగా చేయబడాలి అంటే గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రములు ఏం కావాలంట? ఉతుక్కోవాలని బైబిల్ రాయబడింది. ఇప్పుడు ఒక మాట ఉంది ఎక్కడంటే కీర్తనల గ్రంథం 51:7లో దావీదు మహారాజు అంటాడు, ఏం తెలుసా? చూడండి, నా పాపము పోవున్నట్టు ఇసోపుతో నన్ను ఏమంటాడైనా. చూడండి, ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథము 51:7 వచ్చింది, చదవండి ఒకసారి. చూడండి, నేను పవిత్రుడగున్నట్లు ఇసోపుతో నా పాపములు ఏం చేయమన్నాడు ఆయన? పరిహరింపము. హిమము కంటే ఇప్పుడు హిమము ఎలా కనబడింది? ఎంత దూరం ఉండా సరే కదండి. ఇప్పుడు మనకి ఆ మంచు పర్వతాలు మన కంటికి కనబడినంత దూరాన, అంటే ఎంతవరకైతే మనకు కనబడతా అంత దూరాన కూడా అవి ఎలా కనపడితే మనకి? నలుపుగా కనపడితే తెలుపుగా కనపడతాయా? ఎలా కనపడతాయి అంటే మనకి తెల్లగా కనపడతాయి. నువ్వు ఎంత దూరాన ప్రయాణం చేయి, నీవు ఇప్పుడు ఆ పర్వతము, ఆ మంచు పర్వతం అనేది నీకు కనిపించేంత వరకు కూడా ఎలా కనబడిద్ది? అది నీకు అది తెలుపుగానే కనపడిద్ది, కానీ నలుపు కనపడదు. గమనించాలి ప్రియులారా. అంటే ఇప్పుడు మూడవదిగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, చూడండి, బలురకాసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ కనబడుతుంది. అనగా అర్థం ఏంటి? మూడవదిగా వల్లి పద్మం అనేది ఎలా ఉంటుందంటే అది తెలుపుగా ఉంటుంది. తెలుపు అనేది దేనికి గుర్తంటే అది దైవత్వమునకు గుర్తు. దైవత్వమునకు గుర్తు అని అర్థం. అనగా అర్థం ఏంటి? నా బిడ్డలైనటువంటి వారు
గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రములు ఏం చేసుకున్నవారని అర్థమంట, తెలుపు చేసుకున్నటువంటి వారు. అంటే వారు కూడా ఎవరంటే దైవత్వం కలిగిన వారని అర్థం. ప్రియమైన ప్రభు బిడలారా, అందుకే ఆమె కూడా పలికిన మాట, దానికి పైన రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు కూడా పలికిన మాట అదే, బలురాకాశి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ నాకు కనబడు. ఇప్పుడు చెప్పండి, ఒకటి బలురాకాశి చెట్లు అంటే దేనికి గుర్తని చెప్పుకున్నాం మనం? పాపమునకు, చెప్పాలా, పాపమునకు లోకములో జీవిస్తున్న ప్రజలకి సూచన. అంటే వారి మధ్య మనం కూడా జీవిస్తున్నాము లేదా? మనం కూడా జీవిస్తూ ఉన్నాం. అయితే రెండవదిగా అలాగునకు కనబడుతున్నది అనగా అర్థం ఏంటి? ఆ వల్లి పద్మం అనేది బలురాకాశి చెట్లకి దానికి దీనికి ఏ సంబంధం లేకుండా ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉన్నది. అంటే మనము లోకము నుండి, పాపము నుండి ఏం చేయబడిన వారము? ప్రత్యేకింపబడిన వారు, అంటే వేరు చేయబడినటువంటి వారు. అంటే అవిశ్వాసులతో మనకు జోడు లేదు, చెప్పాలా? చూడండి, అవిశ్వాసం మనకు జోడు లేదు. ప్రియమైన వాళ్ళారా, దుష్ట సాంగత్యముతో మనకి జోడు పొంతు లేదని రాయబడింది. అయితే మనం ఏమై ఉన్నామంట? దేవుని ఆలయము. ఎందుకు తెలుసునా? మనలో ఎవరు సంచరిస్తూ ఉన్నారు? దేవుడి అందుకే వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అనగా నా సంఘము లోకములో నాకు అలా కనబడుతుంది అంటాడు దేవుడు. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాము, చెప్పాలి, వల్లి పద్మం ఎలాంటిదంట? తెలుపు, తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి గుర్తు? దైవత్వమునకు గుర్తు. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, అయితే షులమత్ అంద కదా 1:6, నల్లన దాన్ని నన్ను చిన్న చూపు చూడక్కడ అంద కదా. అంటే నలుపుని దేవుడు ఏం చేసినాడు? తెలుపుగా మార్చినాడు. ప్రియమైన వారులారా, ఆ ప్రకటన గ్రంథము 7:14 రాయబడిన మాట అదే. ఎవరు వీళ్ళందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని పరలోకంలో ప్రవేశిస్తే ఎవరు వీళ్ళందరూ అని అడుగుతామంటే చెప్పబడిన మాట అదే. ఏంటంట? వీళ్ళందరూ మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములు ఏం చేసుకున్నవారు? వీళ్ళు తెలుపు అంటే ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు. అంటే వీళ్ళు ఎవరంటే ప్రత్యేకింపబడిన నా జనులు అని ప్రభు మనకి తెలియజేసే మాట. కాబట్టి అది దాని యొక్క భావం. చెప్పండి, పరమగీతం 2:2 దాని యొక్క భావం అదే. ఒకటి బలురాక చెట్లు అనగా లోకము, రెండవది వల్లి పద్మం అనగా ప్రత్యేకింపబడిన దేవుని యొక్క సంఘం. అందుకే స్త్రీలలో నా ప్రియురాలు నాకు అలాగూ కనబడుచున్నది. రండి ప్రార్థన చేస్తాం.